హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా తోటలో ఉన్న ఖాళీ ప్లేస్లో చెనక్కాయ విత్తనాలు నాటడానికని వచ్చాము. తోటకి చివర్లో ఎక్స్ట్రా డ్రిప్ పైప్ వేసి దానికి రెండు వైపులా అమ్మ విత్తనాలు నాటుతున్నారు. ఈ విధంగా ఖాళీగా ఉన్న ప్రతి చోట విత్తనాలు వేసాము. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉండేటట్లు చూసుకొని వేసాము. కొంచెం ప్లేస్ ఉన్నా సరే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఎంతో కొంత లాభం ఉంటుంది కదా. అట్లీస్ట్ మన ఇంటి వరకైనా గ్రో చేసుకోగలుగుతాం ఏవో ఒకటి. ప్రతి తోటలో కూడా ఇలా ఎంటీ ప్లేస్ ఉన్న చోట ఏదో ఒక మొక్కలు పెంచుతూనే ఉంటాము. అమ్మ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలా ఏవో ఒకటి వేస్తూనే ఉంటారు. కొంచెం వచ్చినా సరే మన ఇంటి వరకు అయినా యూజ్ అవుతాయి కదా అనేసి మా అమ్మ ఆలోచన. ఏవైనా సరే మన ఓన్గా గ్రో చేసుకుంటే మనం బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఎలాగైనా మనం ఎటువంటి మందులు స్ప్రే చేయకుండా న్యాచురల్గానే గ్రో చేసుకుంటాం ఆల్మోస్ట్. విత్తనాలు వేసిన తర్వాత ఒక 8 డేస్కి వచ్చి చూసాము. అప్పటికే ఇవన్నీ మొక్కలు వచ్చేసాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ మొత్తం మేము అరటి మొక్కలు నాటకుండా ఖాళీగా వదిలేసాము. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు బాగా నీరు నిలబడుతుంది. ఇక్కడ పెట్టి మొక్కలు వేస్ట్ ఊరికే అనేసి ఖాళీగా వదిలేశారు. అందుకే మా అమ్మ ఇక్కడ మొత్తం చెనక్కాయ మొక్కలు వేసేసింది. చెనక్కాయ విత్తనాలు నాటింది. తర్వాత పూలు కోసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే చెట్టు నిండుగా మొత్తం పూసిన పూలే ఉన్నాయి. మామూలుగానే ఈ చెట్టుకున్న పూలు కోసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంక ఈ పూసిన పూలల్లో అవి వెతుక్కొని మొగ్గలన్నీ కోయడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది మాకైతే. ఎలాగోలాగా పూలు మొత్తం కోసేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ వాడిపోయిన పూలు ఇంకా పూసిన పూలు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాం నీట్గా. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క ఆరెంజ్ ప్లాంట్ అని మేము అనుకుంటున్నాము. కరెక్ట్గా మాకు కూడా తెలీదు. ఇక ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.